అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ఏదో నేను ఒక పార్టీకి దగ్గర అంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ సూటిగా స్పష్టంగా ఈ వీడియోలో ఒక ఫ్యాక్ట్ చెప్పేస్తున్నా. అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చెప్తా. మేబీ అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. నేను చెప్పినవి చాలా తప్పు అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోద్దని చెప్పా, వైసీపీ గెలుస్తుందని చెప్పా, కానీ తప్పు అయింది. తెలంగాణ ఎన్నికల్లో మౌత్ టాక్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పా ఈ ఎన్నికలకు ఒక 3-4 రోజుల ముందు వరకు. కానీ చివరిలో కాంగ్రెస్కి అవకాశం ఉంది, కాంగ్రెస్సే గెలుస్తుంది, కాంగ్రెస్కు 64-65 సీట్లు రావచ్చు అని చెప్పాను. అదే జరిగింది. సో ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలి. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న అదే. నాకు 100 మెసేజ్లు వస్తే 100లో 90 మెసేజ్లు దీని మీదే వస్తాయి. నేను అందుకే ఆల్రెడీ ఒక 2-3 రోజులకు ఒకసారి ఇటువంటి వీడియోలు చేస్తూనే ఉన్నా. సో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నా, వినండి. ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది. ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. రకరకాల వర్గాలుగా మనం వేసుకుంటే వాటర్లని ఒక 10 రకాల వర్గాలుగా వేసుకుందాం. ట్యాక్స్ పేయర్సు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ యజమానులు, అలాగే ఎంప్లాయీసు, అన్ఎంప్లాయిడ్ యూత్, రూరల్ ఫార్మర్సు, అలాగే రైతు కూలీలు, అలాగే మహిళలు, ఇలా రకరకాల వర్గాలుగా మనం వేసుకుంటే, ఒక 10 వర్గాలుగా వేసుకుంటే 7 వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అలాగే మనం ఒక ఊరిలోకి వెళ్ళి ఒక 100 మందితో మాట్లాడితే, లేదా ఒక 10 మందితో మాట్లాడితే అందులో 7 వైసీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. నాకు ఈ పరిపాలన నచ్చలేదు, నాకు మీ పరిపాలన అంటే చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. కాస్త పర్సనల్గా ఎవరూ లేకుండా మాట్లాడితే తిడుతున్నారు కూడా పార్టీని, వైసీపీ ప్రభుత్వాన్ని. అంత వ్యతిరేకత ఉంది వైసీపీ మీద. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎంత వ్యతిరేకత ఉన్నా కాస్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం వైసీపీకే ఉంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఇంత వ్యతిరేకత ఉందంటున్నావు, అయినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నావు, ఎలా సాధ్యం అని మీకు డౌట్ రావచ్చు. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను టీడీపీ వాడుకుందంటారా? టీడీపీ లేదా జనసేన వాడుకుంటున్నాయంటారా? నాకైతే అనిపించట్లా. బీజేపీతో యాక్చువల్లీ టీడీపీ జనసేన వైపు కాస్త పాజిటివ్ ఉండేది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, ఈవెన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ నెలల వరకు కూడా టీడీపీ జనసేనకు అనుకూలంగానే ఉండేది. ఆ 2 పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఉండేది. కానీ ఎప్పుడైతే వీళ్ళతో బీజేపీ కలిసిందో, ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారికి సీట్ లేకుండా పోయిందో, ఎప్పుడైతే చాలా నియోజకవర్గాల్లో సీట్ సెలక్షన్ బాగా తేడా కొట్టిందో, ఎప్పుడైతే ఈ 3 పార్టీల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, జనసేన టీడీపీ సిన్సియర్గా ఉన్నాయి తప్ప బీజేపీ సిన్సియర్గా లేదు అని తెలిసిందో, ఎప్పుడైతే చిలకలూరుపేటలో ప్రజాగలం సభలో నరేంద్ర మోదీ గారు వైసీపీని ఒక్క మాట కూడా అనకుండా జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళిపోయారో, ఎప్పుడైతే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అధికారులు, వ్యవస్థ స్టిల్ ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా ఉన్నారో, అందుకే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా వైసీపీ కంట్రోల్లోనే వ్యవస్థలు ఉన్నాయి అని అనిపిస్తుంది. సో అందుకే ఎంతో కొంత వైసీపీయే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఒక 105 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 88 అయితే దాని మీద ఒక 15-20 సీట్లు ఎక్కువతో, లేదా దానికంటే ఒక 10 సీట్లు ఎక్కువతో మళ్ళీ వైసీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఓటు రూపంలో రావాలి. ఓటు రూపంలో రావాలి అంటే స్వేచ్ఛగా ఓటేయగలగాలి. ఆ స్వేచ్ఛా పరిస్థితులు కల్పించాలి. ఆ స్వేచ్ఛా పరిస్థితులు కల్పించడానికి టీడీపీ అండ్ బీజేపీ ప్లస్ జనసేన 3 పార్టీలు ప్రయత్నించాలి. అలా స్వేచ్ఛగా జనాలు వెళ్ళి స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు కల్పించాలి అంటే ఏం చేయాలి? చాలా వ్యవహారాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో పోలీసులు, వాలంటీర్లు, రకరకాల వ్యవస్థలను అడ్డుకోవాలి. ఆల్రెడీ వాలంటీర్లను అడ్డుకోవాలని చూసే టీడీపీ దెబ్బైంది. వాలంటీర్లను అడ్డుకున్నారు. ఈసీఏమో వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ వద్దు అని ఉత్తర్వులు ఇచ్చింది. సర్లే బాగానే ఉందనుకుంటే దాన్ని వైసీపీ రాజకీయ కోణంలో వాడుకొని, ఇదిగో మీకు పెన్షన్లు మేము ఇస్తుంటే టీడీపీ వాళ్ళు వద్దన్నారు, వాళ్ళేమో కంప్లైంట్ చేయడం వల్ల మీకు పెన్షన్లు ఆగిపోయినాయి అని చెప్పి లబ్ధిదారులను రెచ్చగొడుతున్నారు. యాక్చువల్లీ వైసీపీ ఇటువంటి బ్లైండ్ గేమ్, బ్లఫ్ గేమ్ ఆడుతుంది అని, ఫేక్ గేమ్ ఆడుతుంది అని టీడీపీ ఊహించాల. అది బ్లైండ్ గేము, అది తప్పు, మేమేమీ అడ్డుకోలేదు, వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు కాబట్టి ఈసీనే అడ్డుకుంది అని కూడా టీడీపీ కన్విన్స్ చేసే పరిస్థితిలో లేదు.
కన్విన్స్ చేసినా నమ్మరు. ఎందుకంటే ఆ లబ్ధిదారులందరూ ప్రస్తుతానికి కడుపు మంటతో ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన మా ఇంటికి వచ్చే డబ్బుల్ని మీరు అడ్డుకున్నారేంటి అనే కసితో ఉన్నారు. సో ఇటువంటి గేమ్స్ వైసీపీ చాలా ఆడుతుంది. ఇటువంటి గేమ్స్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తా, వైసీపీని తక్కువ అంచనా వేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయకూడదు అని. సో ఇదే రీజన్. ఇది నాకు ఈ వీడియో చూస్తున్న 100 మందిలో 90 మంది తిట్టుకోవచ్చు, తిట్టుకుంటూ కామెంట్ చేయొచ్చు. కానీ మీరు నేను చదువుకున్నాం, మీకు నాకు ఆలోచన శక్తి ఉంది, మనకు తెలుసు. కానీ గ్రౌండ్లో రూరల్ ఏరియాలో చదువుకోని వాళ్లకు, ఆలోచన శక్తి లేని వాళ్లకు, చైతన్యం లేని వాళ్లకు ఏం తెలుస్తుంది? ఇవేం తెలియదుగా, ఇంత వ్యవహారం తెలియదుగా. కాబట్టి వాళ్ళలో చాలామంది నిజంగా చంద్రబాబు గారే పెన్షన్లు అడ్డుకుంటున్నట్టు అనుకుంటారు కదా. వాలంటీర్లు అండ్ వైసీపీ చెప్తున్నదే నమ్మే అవకాశం ఉంటుంది కదా. అంటే ఈ ఒక్క రీజనే కాదు, ఇటువంటి గేమ్స్ వైసీపీ దగ్గర బోల్డ్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ గేమ్లో టీడీపీ అండ్ జనసేన బలైపోయి అనవసరంగా బీజేపీని గుడ్డిగా నమ్మి దెబ్బైపోతారేమో అనిపిస్తోంది. అయితే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఈ వీడియోలో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఇంకో వీడియో చేస్తా, ఈ వీడియో కంటిన్యూషన్గా. ఒకవేళ ఏప్రిల్ 20వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాలు జరిగితే, కొన్ని కీలకమైన ఐఏఎస్ అండ్ ఐపీఎస్ల బదిలీలు జరిగితే అప్పుడు బీజేపీ పనిచేస్తున్నట్టే. బీజేపీ నిజంగా వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టే, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అవేమీ జరగకపోతే యాజ్ యూజువల్గా ఇప్పుడున్న వ్యవస్థ అంతా అలాగే ఉంటే బీజేపీ ఇంటర్నల్గా వైసీపీకి సపోర్ట్ ఇచ్చినట్టే. ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీతో పాటు ఉంచండి, 10 మందికి షేర్ చేయండి. ఏప్రిల్ 20వ తేదీని నేను మళ్ళీ వీడియో చేసి చెప్తా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది. ఎందుకంటే ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య, ఏప్రిల్ 5వ తేదీ తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఏప్రిల్ 5 నుంచి 10 మధ్యలో కొన్ని సంచలనమైన ఆదేశాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో అప్పుడు బీజేపీ వైసీపీ దగ్గర ఉన్న పొలిటికల్ గేమ్ అండ్ పొలిటికల్ ప్లాన్ అండ్ సిస్టమ్ బలం మొత్తాన్ని బీజేపీ కంట్రోల్లోకి తీసుకొని టీడీపీ అండ్ జనసేన కంట్రోల్లో పెడుతుంది. అప్పుడు వైసీపీకి కష్టం అవుతుంది. అప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. సో అప్పుడు వైసీపీకి కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం వైసీపీకే ఫేవరు, వైసీపీకే గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మేబీ ఎన్నికలలోగా పరిస్థితులు అయితే మారే అవకాశం ఉంది. జాగ్రత్తగా వింటే, అర్థం చేసుకుంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది.